ఇంకా యథార్థత వదలవా అని అడిగింది భార్య. దేవుడు ఒక వ్యక్తిని దీవించాలన్నా ఆశీర్వదించాలన్నా కొన్ని కార్యాలు జరుగుతాయండి. కొన్ని కార్యాలు జరుగుతాయి. రెండింతల ఆశీర్వాదం రావాలి అంటే కొన్ని శ్రమలు అనుభవించాలండి. శ్రమలు వచ్చినప్పుడు ఎప్పుడు భయపడకండి, బాధపడకండి. నష్టాలు వచ్చినాయి అని బాధపడకండి. నష్టాలు వస్తున్నాయి అంటే మీకు డబల్ ఆశీర్వాదం రాబోతుందని అర్థం. హల్లెలూయా. మీరు ఎప్పుడు అదే గుర్తు పెట్టుకోవాలి. రెండింతల ఆశీర్వాదం రాబోతుంది. ఏమా బయటికి వెళ్ళిపోతారేంటి ఇలా చైన్ పట్టుకుని? ఈరోజు మరొక వ్యక్తిని మీకు పరిచయం చేస్తాను. రూతు రాసిన గ్రంథము 2వ అధ్యాయం 21వ వచనం. 2వ అధ్యాయం 21వ వచనం. చాలండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రభు ఈ యొక్క ఉదయకాల సమయంలో నాతో మాట్లాడుతండి, నాకు అర్థముగా అయ్యేటట్టుగా నాతో మాట్లాడు నాయన అని ప్రతి ఒక్కరూ ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధులైన తండ్రి, మహోన్నతుడా, దయగల ప్రభు, కృపగల తండ్రి, మీకు వందనాలు స్తోత్రాలు తండ్రి. ఈ సమయంలో నీ దివ్య వాక్యము ద్వారా మాతో అందరితో మీరు మాట్లాడండి. యూట్యూబ్ ద్వారా కూడా అనేక మంది బిడ్డలతో మీరు మాట్లాడుతూ ఉన్నారు తండ్రి. మీకు స్తోత్రాలు ప్రభు. విన్నవారందరము కూడా మా జీవితాల్ని ప్రభు ఏ రీతిగా మేము జీవించాలో నాయన, మా జీవితాలను చక్కబెట్టుకోవాలో తండ్రి నాయన, ఏ రీతిగా మేము నడుచుకోవాలో, ఎలాగ నిలకడగా ఉండాలో, ఏ స్థితిలో ఉండాలో ప్రభు ఇది చెప్పినట్టుగా చేసే కృపని, భాగ్యాన్ని మాకందరికి అనుగ్రహించి సహాయం చేయండి. దీన్ని దాన్ని మరుగుపరిచి మాట్లాడుతండి ప్రభు. నీ సత్యవాక్యమును సరిగా విభజించే మీ పరలోకపు జ్ఞానంతో గ్రహింపుతో నింపు నాయన, నీ ఆత్మ వశంలో తీసుకోతండి. ఈ దీనిరాలు మరుగుపరిచి మాట్లాడుతండి ప్రభు. మీకే స్తోత్రాలు తండ్రి నాయన. ఇందులో ఉన్న గూఢమైన సంగతి, రహస్యమైన సంగతులు మీ రాజ్య మర్మాలను తెలియజెప్పుతండి. వినే చెవి, గ్రహించే హృదయం, అనుసరించి నడిచే జీవితాన్ని ఇతరులు ప్రకటించే భాగ్యాన్ని కలుగజే సహాయం చేయమని యేసు అతి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఇంకొకసారి చదువు మా మాట. అంతేకాదు అతడు నన్ను చూచి తనకు కలిగిన పంటకోత అంతయు ముగించు వరకు తన పరివారి యొక్క నిలకడగా ఉంటుందని నాతో చెప్పాను. చాలండి. ఇక్కడ రూతు మోయాబీరాలు. మోయాబీలు అంటే దేవునికి ఇష్టం లేని జనాంగం. అయితే ఆ దేవుడు ఏ అర్హత లేని మనల్ని రక్షించడానికి భూమి మీదకి వచ్చాడు. మనకేమన్నా అర్హత ఉందా రక్షించబడడానికి? ఏదీ లేదు. అయినా మనం ఇంకా పాపులమై ఉంటుండగానే ఆయన ఏం చేశాడు? మన కొరకు తన రక్తాన్ని చిందించి మనల్ని రక్షించాడండి ఆయన. అయితే దేవుడు పాపిని ప్రేమిస్తాడు, పాపాన్ని ప్రేమించడండి. ఇక్కడ చూసుకుంటూ పోతే మరి వాళ్ళు దేవుని బిడ్డలో వాళ్ళు కలిసే ఉండేవారు, కానీ ఎందుకో అంతగా అబ్రహాము, శారా, ఇస్సాకు ఉన్నట్లుగా వారు లేరు. లేకపోయేసరికి ఎప్పుడూ కూడా భక్తి కలిగిన వారితో ఉంటే మనకి భక్తిలో ముందుకెళ్తాం. ప్రార్థనా పరులతో మనం ఉంటే ప్రార్థనా స్థితిలో నుంచి ముందుకెళ్తాం. అలాగే గుణవతులతో మనం ఉంటే మనకి కూడా మంచి గుణాలు అబ్బుతాయి. ఇలాగ చెప్పుకుంటూ పోతే మంచి మంచి వ్యక్తులతో మనకి ఉండాలండి, సహవాసం ఉండాలన్నమాట. అయితే ఏది ఏమైనప్పటికైనా వీళ్ళకున్న ప్రార్థన కానీ, వీళ్ళకున్న విశ్వాసం కానీ, వీళ్ళకున్నది ఏది కూడా వాళ్ళకి లేదండి. ఎందుకు లేదు అంటే వారు లోకాన్ని ప్రేమించారు, వీళ్ళు దేవుని ప్రేమించారని
ప్రేమించారు? లోకాన్ని ప్రేమించారంటే ఆస్తి పాస్తులు పెంపొందించుకోవడానికి చూసుకున్నారు తప్ప దేవుడిని ప్రేమించలేకపోయారండి. దేవుని బిడ్డలుగా జీవించలేకపోయారు. అంతే. ఆస్తి సంపాదించడం తప్పు కాదు, కానీ దేవుడి కంటే ఎక్కువ విలువివ్వడం తప్పు. ఏది ఏమైనప్పటికైనా రాకూడని సంతానం వారిలో నుంచి వచ్చింది. వాళ్ళే మోయాబీయులు, అమ్మోనీయులు. అక్క పిల్లలు చెల్లెల పిల్లలనే అమ్మోనీయులు, మోయాబీయులు అని పేరు పెట్టారండి. అది శాపగ్రస్తమైన వంశం అది. అందుకే దేవుడికి వాళ్ళంటే ఇష్టం ఉంటుంది. మోయాబు నేను కాళ్ళు కడుక్కొని పళ్ళెము అంటాడు అనమాట. అంటే అది నా పాదాల కింద ఉండాల్సిందే కానీ అది పైకి రావడానికి వీల్లేదు అన్నట్టుగా మాట్లాడాడు దేవుడు. అయినప్పటికైనా ప్రేమ కలిగిన దేవుడు కాబట్టి అక్కడ ఒక కరువు రప్పించి ఆ మోయాబు దేశానికి నయోమి ఫ్యామిలీ అంతటినీ పంపించాడు దేవుడు. ఇంకే ఫ్యామిలీలు కదలలేదు అక్కడ పంపించినప్పుడు నయోమి మంచి ప్రార్థనా పరులు వాళ్ళ స్త్రీ అయినా పురుషుడైనా ఏమున్నా ఏమి లేకపోయినా, ఏం కలిసి వచ్చినా కలిసి రాకపోయినా, ఎన్ని నష్టాలు వచ్చినా దేవుడిని అయితే మట్టుకు విడిచిపెట్టరండి. వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో విడిచిపెట్టరు. అనేక మంది అనేక మాటలు మాట్లాడతారు. ఆ దేవుళ్ళలోకి వెళ్ళేది ఏం కలిసి వచ్చింది నీకు అసలని, ఏం బాగుపడ్డావు నువ్వు, అంతకంతకే హీన దశలోకి వెళ్తున్నావు కానీ నువ్వు పైకి రావట్లేదు, అలాగే చేయట్లేదు, ఇలా చేయట్లేదు, అది ఇదని నానా రకాల మాటలు మాట్లాడతారన్నమాట అండి. ఎన్ని మాటలు మాట్లాడినా వాళ్ళు మాత్రం దేవుడిని మాత్రం ఎన్నడూ విడిచిపెట్టరండి, ఎన్నడూ విడిచిపెట్టరు. అలాగే చూస్తే ఆమె భర్తను కోల్పోయింది, 2 బిడ్డల్ని కుమారుల్ని కోల్పోయింది. అయినప్పటికైనా అక్కడే ఉన్నదండి. భర్తను కోల్పోయాక 10 సంవత్సరాలు ఉండిపోయిందంట. వెళ్ళిపోదాంరా మన ఊరు అంటే లేదమ్మా ఇక్కడే ఉందాము అన్నారంట. వాళ్ళు అక్కడే ఉన్నారు. ఉండి అక్కడ పిల్లలు ప్రేమించారు. వాళ్ళు ప్రేమించి పెళ్ళిళ్ళు చేసుకున్నప్పుడు అలా ఉండిపోయారు వాళ్ళు. అప్పుడు మోయాబుని దేవుడు దర్శించాడని తెలిసి మోయాబు దేశానికి ప్రయాణం కట్టారు. ఈ లోపల కొడుకులు 2 చచ్చిపోయారు. అయితే 2 కోడళ్ళు మేము కూడా వస్తామన్నారు. కొంత దూరం ప్రయాణం చేసిన తర్వాత అమ్మ ఎందుకు నాకు కూడా రావడం, నేను అసలు ముసలిదాన్ని అయిపోయాను కదా, నేను కష్టపడి పని చేయలేను, మిమ్మల్ని పెంచలేను, నాకు కూడా వచ్చి మీరు ఏమి సుఖం అనుభవిస్తారో, మీ తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళిపోండి, మళ్ళీ పెళ్ళిళ్ళు చేసుకోండి, పిల్లలు కనండి అని చెప్పేసి అత్తగారు సలహా చెప్తుంది. చెప్పినప్పుడు లేదు నీ కూడానే వస్తాము అత్త, నీ కూడానే వస్తాము అన్నారు. కొంత దూరం వచ్చాక మళ్ళీ చెప్పింది. మళ్ళీ చెప్తే అందులో 2 పేర్లు ఏంటి, వార్ప, రూతు బెత్లెహేం వెళ్ళిపోవాలనే తన హృదయంలో నిర్ణయం తీసుకుందండి. అందుకే మీకు ఎప్పుడు చెప్తాను, నేను నోటితో నిర్ణయాలు చేస్తే అవి ఉండవు, కానీ హృదయంలో తీర్మానం చేస్తే అది ఉండిపోతుంది. అలాగా తప్పకుండా పనిని చేస్తారండి. అందుకే తీర్మానాలు నోటితో చేయకూడదంటే తప్పని కాదు, కానీ హృదయంలో చేసుకున్నాము అంటే తప్పకుండా ఆ పనిని మనం నెరవేరుస్తామన్నమాట అండి. ఎంత కష్టం వచ్చినా ఏది జరిగినా కూడా మనం ఆ పనిని నెరవేరుస్తాం. అలాగే ఇక్కడ రూతు తన హృదయంలో తీసుకుంది నిర్ణయం. నా అత్తతో పాటు నేను ఎక్కడికి వెళ్ళాలి, బెత్లెహేం వెళ్ళాలి అని పెట్టుకుంది అనమాట. ఎందుకు అలా పెట్టుకుంది అంటే ఆమె కలిగిన దేవుడు గొప్పవాడని ఆమె గుర్తించిందండి. నయోమిలో దేవుడిని చూసింది. ఆమె నయోమిలో దేవుడిని చూసినప్పుడు వార్పాకి కూడా కనబడాలి కదా, వార్పాకి కనబడలేదు. గమనించండి, పక్కనే కూర్చుంటాము, పక్కనే ఉంటాము, కలిసి ఉంటాము. ఒకరు ఆత్మీయ విషయాలు గ్రహిస్తారు, ఒకరికి అర్థం కావు. గల కారణం ఏంటంటారు? అందరికీ నేను కలిపే బోధిస్తున్నాను, మీకు అందరికీ అర్థం కావాలి, కానీ మీలో కొంతమంది గ్రహిస్తారు, కొంతమంది గ్రహించరు. గల కారణం ఏంటి? మనస్సు పెడితే గ్రహింపు కలుగుతుంది, మనసు పెట్టకపోతే గ్రహించలేమండి. చెవి యొగ్గి ఆలకించాలి. వాక్యాన్ని ఎప్పుడు కూడా చెవి యొగ్గి ఆలకించాలండి, చాలా శ్రద్ధగా ఆలకించాలండి.
ఆలకించిన వాక్యం మన హృదయంలో భద్రం చేసుకోవాలండి. మొన్నే చెప్పాను, వాక్యం అనేటువంటిది అక్కడ ఇక్కడ పెట్టేది కాదండి, అక్కడ ఇక్కడ పెట్టేది కాదు. అందుకని వాక్యం మన హృదయంలో భద్రం చేసుకోవాలి. ఎవరి హృదయంలో వాక్యం ఉందో ఆ వాక్యం వాళ్ళలో చాలా పనిచేస్తూ ఉంటుంది, చాలా పనిచేస్తూ ఉంటుంది. దేవుడు చదువుకున్న వాళ్ళతో మాట్లాడతాడు, ఉద్యోగస్తులతో మాట్లాడతాడు, వ్యాపారస్తులతో మాట్లాడతాడు, చదువుకొని వారితో కూడా మాట్లాడతాడు. ఎవరి భాషలో వాళ్ళకి అర్థమయ్యేటట్టుగా మాట్లాడతాడు దేవుడు. తెలుసా మీకు? నాకు అర్థం అవ్వలేదండి అని అంటాకు సరిపోతారా మీరు? సరిపోరు. ఒకసారి నేను బెంగళూరు వెళ్ళానండి, ఇప్పుడు కాదు చాలా అయింది. ఆ రోజు సండే అన్నమాట. మా పాపకి బాగాలేదంటే వెళ్ళామన్నమాట. ఆమె ప్రెగ్నెన్సీ, నాకు బాగాలేదు, అయినప్పటికైనా వెళ్ళి ఒకసారి చూసి వద్దామని వెళ్ళామన్నమాట. ఆ రోజు సండే అయితే ఆ రోజు నాకు మందిరానికి, మరి మనం వెళ్ళకుండా ఉండలేం కదా, మందిరానికి వెళ్తానమ్మా అన్నాను. ఎలాగయ్యాను, మరి ఎక్కడికి వెళ్తాను మమ్మీ అన్న. ఏది ఎక్కడికి వెళ్తే నేను అక్కడికి వెళ్తాను అన్న. మరి అక్కడ కన్నడంలో చెప్తారా వాళ్ళు, మరి నీకు అర్థమవుతుందా అన్నది అనమాట. అదే అర్థమవుతుంది, దేవుడే అర్థం చేపిస్తాడు నాకు, నేనైతే వెళ్తానమ్మా అన్నాను అన్నమాట. వాళ్ళకి సోలార్ మీద నీళ్లు కాగుతాయి అన్నమాట అండి. మనకి గ్రేసులు ఉన్నట్టుగా వాళ్ళకి సోలార్లు పెట్టుకుంటారు పైన. సోలార్తో నీళ్లు కాగాలి అంటే భయంకరమైన వర్షంలో ఏమైనా నీళ్లు వేడెక్కుతాయా? స్నానం చేయకుండా బయటికి వెళ్ళాం, ముఖ్యంగా మందిరానికి అసలు వెళ్ళాం. ఇక నా పరిస్థితి చూడాలన్నమాట. సాతానుడు మన మీద ఎంత పగ పట్టేసినట్టు ఉంటాడంటే ఒక్కోసారి ఆ స్నానం చేయడానికి నాకు ఎంత భయం వేస్తుందంటే అంత భయం వేస్తుంది. అక్కడ అసలే కూలింగ్ ఎక్కువ, ఆ నీళ్లు మీద వేసుకుంటే కరిచేసినట్టు అయిపోతాయి అన్నమాట. అయినప్పటికైనా ప్రభువా తండ్రి ఆయన అనుకుంటా మొత్తం మీద ఎలాగైతే అనిపించేసి మొత్తం మీద మందిరానికి వెళ్ళిపోయాను. ప్రభువా ఇక అన్ని భాషల్లోనూ మాట్లాడగలవు, నిజానికి నాకు కన్నడ రాదు, కానీ నువ్వు నాకు అర్థం చేపిస్తే నాకు అర్థమవుతుంది తండ్రి, వాళ్ళు ఏం చెప్తున్నారో నాకు తెలియదు, కానీ నేను వస్తున్నాను నీ మందిరానికి, నాతో నువ్వు మాట్లాడు ప్రభువా, వాళ్ళు ఏ భాషలో చెప్పినది నాకు ఈజీగా అర్థమైపోవాలి తండ్రి అని చెప్పేసి నేను ప్రార్థన చేసుకుని వెళ్ళానండి. వాళ్ళు చెప్పిన వాక్యం నాకు అర్థమైపోయింది. హల్లెలూయా. అది ఏమన్నా నా భాష కాదు, కానీ పరిశుద్ధాత్మ దేవుడు మన ఆశను బట్టి ఏం చేస్తాడు, అది అర్థమయ్యేటట్టుగా చేస్తాడు మనకది. అలా అని చెప్పేసి నాకు కన్నడ ఏం వచ్చేలేదు, అది ప్రస్తుతం నాకు అర్థమైందన్నమాట. అంతే చాలు నాకు. అప్పుడు ఎలాగ అర్థమై వాళ్ళతో కలిసి నేను పాటలు పాడాను, అది చూశారు కాదు. వాళ్ళ కన్నడలో పాడుతుంటే అది ఏ పాటో నాకు అర్థమైపోయింది, వాళ్ళ కన్నడలో పాడుతుంటే నేను తెలుగులో పాడిద్దాన్ని. వాళ్ళు నా మొహం చూసేవారు అన్నమాట. అంతే, వాళ్ళ భాషలో వాళ్ళు పాడుతున్నారు, నా భాషలో నేను పాడుతున్నాను, రెండూ ఒకటే కదా, భాష తేడా అంతే. మన భాషలో మనం స్తుతిస్తాం దేవుడిని, వాళ్ళ భాషలో మనం స్తుతిస్తారు. ఆ రీతిగా చక్కగా నాకు ప్రతీదీ అర్థమైంది. వాళ్ళతో కలిసి పాటలు పాడాను, పాటలు విన్నాను, అంతా బాగా జరిగింది. వచ్చాను, నీకు అర్థమైందమ్మా, మీ అన్నకు అర్థమైందమ్మా. ఆ రీతిగా దేవుడు కార్యం చేస్తాడు. ఎవరితోనైనా మాట్లాడగలడు దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు. మీకు ఇంకో మాట వాడుతూ ఉంటాను నేను, ప్రతి ఒక్క బిడ్డకి అర్థం చేయించండి పరిశుద్ధాత్మ దేవా అని నేను అడుగుతూ ఉంటాను. ఆయన ఒక మాట చెప్తూ ఉంటాను. ఆయన అంటే ఆయన అర్థం చేయించడానికి కాదు, కానీ నా మట్టుకు నేను ఆ మాట తప్పకుండా నేను వాడతాను అన్నమాట. లేదండి నాకు అసలు అర్థం అవ్వట్లేదండి మీరు చెప్పిన వాక్యం అన్నవాళ్ళు ఒకసారి అల్లెలు చెప్పండి, మెలకుగానే ఉన్నారనమాట. లేదండి బాగా అర్థమవుతుంది అన్నవాళ్ళు అల్లెలు చెప్పండి. అందరికీ అర్థమయ్యేటట్టుగా పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతూ ఉన్నారు. ఇక్కడ అంతా నష్టపోయింది, వీళ్ళు కూడా వస్తున్నారు, ఎప్పుడు అడిగితే ఎప్పుడు వెళ్ళిపోదామా అని ఆమె చూస్తుంది. కొంతమంది దేవుళ్ళలోకి వస్తారు కాదండి,
లోకాసులు చాపు. లోకములో ఏముందని చెప్తున్నాడు యోహాను గారు మొదటి పత్రికలో రాసి, నేత్రాశ, జీవగుడంబము, శరీరాశ, ఇవన్నీ కూడా దుష్టునికి సంబంధించినవి. ఇది దేవునికి సంబంధించినవి కాదు. ఇదే ఉంది లోకంలో. ఒకటేముంది? నేత్రాశ, రెండోది శరీరాశ, మూడోది జీవగుడంబం ఉంది. అంటే కన్ను ఏదో చూడాలని ఆశపడిపోతుందటండి. చూడాల్సినవి చూస్తే పర్వాలేదు, చూడకూడని కూడా చూడాలంటదంటండి. అది చూడకూడని కూడా చూడాలంటదంటండి. ఒకసారి ఒక సహోదరికి దేవుడు దర్శించి ఆమెకు పరిశుద్ధాత్మని అనుగ్రహించాడటండి. పరిశుద్ధాత్మతో నింపి వరాలు ఇచ్చాడట. స్వస్థత వరం, దెయ్యాలు వెళ్ళగొట్టే వరం, వాక్యం చెప్పే వరం ఇచ్చాడటండి. ఇస్తే ఇంకా ఆవిడ దేవుల్లో పనిచేస్తుంది. పనిచేసినప్పుడు కొంతకాలానికి వాళ్ళకి ఏమనిపించిందంటేనట, అంటే ఆవిడకి వాళ్ళ పిల్లలకేనే, కొంతమందికి సెలవు వచ్చిందంటే, అంటే పిల్లలకి సెలవు వచ్చినప్పుడు ఎక్కడికో చోటకి టూర్ వెళ్ళాలని అనిపిస్తూ ఉంటుంది అన్నమాట. అది చూడాలి, ఇది చూడాలి అని కొంచెం ఆశ కలుగుతూ ఉంటుంది అన్నమాట. అది తప్పు కాదు. కానీ వీళ్ళకి ఏమనిపించింది అంటే, మరి ఒక ఫేమస్ అయిన గుడి అనమాట అండి, దాని పేరు ఎందుకులే కానీ అక్కడికి వెళ్ళాలి అని ఆ తల్లి పిల్లలు అనుకున్నారట. ఎందుకు వెళ్ళాలనుకున్నారంటేనంట, అందులో ఉన్న శిల్పాలంట చాలా బాగా చెక్కారు. ఆ శిల్పాలను ఒకసారి చూసి వద్దాం మనం వెళ్ళి అనుకున్నారట. ఆ మాట విన్నప్పుడు ఈ ఆలోచన వీళ్ళకి ఎందుకు వచ్చింది అని నాకు అనిపించింది. చూసారా, ఆమెకు వరాన్ని ఇచ్చాడు దేవుడు. ఆ వరాలతో ఉపయోగపడుతున్నాను నేను. అందుకే ఎప్పుడూ చెప్తాను, వరాల వలన మనకి ఏ ఉపయోగం ఉండదండి. అన్ని అవతలోడికే ఉపయోగం, వరాలన్నీ కూడా. అందులో ఒక్కటే మనకు ఉపయోగపడే వరం ఏంటది? విశ్వాసం అనే వరం. అర్థమైందా? విశ్వాసం అనే వరం ఒక్కటే మనకు ఉపయోగపడేదండి. మిగతా వరాలన్నీ కూడా ఇతరులకు ఉపయోగపడే వరాలవి. అందులోకి వరాలు ఉన్నాయంటే ఇంకా చాలా జాగ్రత్తగా ఉండాలి వాళ్ళు. ఎందుకంటే దేవుళ్ళు ఉన్నా ఉండకపోయినా కూడా వరాలు వాడబడిపోతారు చాలామంది. అవునా కదా? నీ నామాన్ని బట్టి ప్రవచించలేదా, నీ నామాన్ని బట్టి దెయ్యాలు వెళ్ళగొట్టలేదా, నీ నామాన్ని బట్టి అది చేయలేదు అంటే దేవుని ఆత్మ కలిగిన వాళ్ళు పనిచేస్తారు, లేని వాళ్ళు కూడా పనిచేస్తారన్నమాట. ఒక అపవిత్రమైన స్థలానికి వెళ్తుంటే వాళ్ళు కూడా దేవుడు వెళ్తాడండి ఆ స్థలానికి? చెప్పండి, వెళ్తాడా? అప్పుడు నేను విన్నప్పుడు, ఆ మాట నేను విన్నప్పుడు, అక్కడికి వెళ్ళి అయ్యి చూడాలని వీళ్ళకెందుకు అనిపించింది? అందులో మా మేనల్లుడు పెళ్ళి పెట్టారండి. ఆ పెళ్ళిని తప్పించుకోవడానికి నేను నానా తిప్పలు పడ్డాను అనమాట. ప్రభువా, నువ్వే నాకు సహాయం చెయ్యాలి. నీకు ఇష్టం లేదు, నాకు ఇష్టం లేదు, మరి నువ్వు ఎలా తప్పిస్తావు నాకు తెలియదు, నువ్వే నన్ను తప్పించి కాపాడు ప్రభు అని నేను ప్రార్థన చేసుకుంటే, మొత్తం మీద వెళ్ళకుండా నన్ను ప్రభు నాలో ఏ తప్పు లేకుండా, అంటే నా మీద తప్పు వేయడానికి సరిపోరు, ఆ రీతిగా నన్ను తప్పించాడండి దేవుడు. హల్లెలూయా. అదే ప్లేస్కి వీళ్ళు ఎలాగెళ్ళారు? కావాలని అవన్నీ చూసి ఆనందించాలని వాళ్ళు వెళ్ళారు. చూసారా, వెళ్ళాల్సిన పరిస్థితి వచ్చిన వ్యక్తి ఏమో ఏం చేశారు? తప్పించుకున్నారు. వాళ్ళకి వెళ్ళాల్సిన అవసరమే లేదు, కానీ ఏం చేశారు? వెళ్ళారు. వెళ్ళి అవన్నీ చూసి వచ్చారటండి. ఎంత బాగా ఈ శిల్పి ఎంత బాగా చెక్కాడు, ఎలా చెక్కాడు అసలు ఎప్పుడన్నా చూసారా మీరు? వాటిని చూసే ఉంటారు కొంతమంది. ఎంత దరిద్రంగా ఉంటాయండి అవి చూడడానికి. అవి ఏం చూస్తారా అవి అసలు నాకు అర్థం అవ్వదు.
అవి చూడాలని వీళ్ళ కనిపించడం ఏంటి? దెయ్యం వాళ్ళలో ప్రవేశించకపోతే చూడాలని అనిపించడం ఏంటయ్యి? మనం వెళ్ళేటప్పుడు చూస్తేనే సడన్గా మన కంట్లో పడితేనే మనకు చిరాకు అనిపిస్తుంది. ఇంటికి వచ్చిన తర్వాత అంటండి అందరికీ వామిటింగ్స్, మోషన్స్, వామిటింగ్స్ పట్టేసినాయి అంట అందరికీ. అవన్నీ పట్టేసుకున్నాయి వాళ్ళని. ఎక్కడికి వెళ్ళారా అవి పట్టుకున్నాయి వాళ్ళని. మీరైనా అంతే, మీరైనా అలాంటి స్థలాలకు వెళ్తే అలాగే పట్టుకుంటాయి. మా అన్నయ్య గారు పాపకే తలపోటు వస్తున్నాడు. ఇది కూడా ఒక 10 years అలాగ అయ్యి ఉంటుంది. వస్తుంటే నేను పడుకున్నాను అన్నమాట. పడుకునేసరికి ఒక ఊర్లో తీర్థాలు పెడతారు కదా, తెలుసా మీకు? తీర్థాలు జరుగుతాయి కదండి. అక్కడికి ఈ పిల్ల వెళ్ళారండి, వెళ్ళారంట. పిల్లలు వెళ్ళిపోతారు కదండి, వెళ్ళిపోయారంట. వెళ్ళిపోయి వచ్చేటప్పుడు దీన్ని పట్టేసింది పోలేదు, తలపోటు వచ్చారు. చూడరా దీనికి తలపోటు వస్తుందంట, ప్రార్థన చెయ్యమ్మా అన్నారు. నాకు ప్రార్థన చేస్తుంటే అవి కనపడుతున్నాయి. అవి కనపడుతుంటే ఏది కనపడుతున్నాయి ఏంటి అనుకుంటున్నాను నేను. అనుకుని ఎక్కడికన్నా వెళ్ళారా ఏంటి అమ్మాయి మీరు అని చెప్పేసి అడిగాను నేను. ఆ విషయం నాకు తెలియదు. ఇలా ఫలానా చోటకి వెళ్ళారు అని చెప్పారన్నమాట. మరి అయ్యే వచ్చినాయి కూడానే అన్నాను. అన్నాక అప్పుడు ప్రార్థన చేసి ఆయిల్ ఇచ్చాను, రాసుకున్నది తలపోటు తగ్గిపోయింది అన్నమాట. ఇంకెప్పుడు అలా తిరగకండి, ఎక్కడ పడితే అక్కడికి దేవుడు పెట్టి ఎక్కడ పడితే అక్కడ తిరగకూడదు అలాగా అని చెప్పాను అన్నమాట. ఇన్ని వస్తున్నాయి ఉదాహరణలు అంటే ఇక్కడ ఎవరికో బాగా అవసరం అన్నమాట. అర్థమైందా? మీలో ఎవరికో ఇది అవసరం ఉంది. ఆ ప్రదేశాలు చూడాలనిపిస్తుందో నాకు తెలియదు, ఆ ప్రదేశాలకు మీరు వెళ్తున్నారో నాకు తెలియదు, ఎవరన్నా మిమ్మల్ని బలవంతంగా తీసుకెళ్తున్నారో నాకు తెలియదు. ఏదో ఒకటి మీ జీవితంలో జరుగుతుందో జరగబోతుందో ఏదో జరుగుతుంది మొత్తం మీద. అందుకే ఇన్ని ఉదాహరణలు ఇప్పించాడు. అసలు నా వాక్యంలోనే లేదండి. ఇది వాక్యంలో లేనిది వస్తుంది అంటేనే అది ఎవరికో ఏదో జరగబోతుందని దాని అర్థం అన్నమాట. మీరేం చేయాలి? మెలకు పడాలి. ఏం చేయాలి? పరిశుద్ధాత్ముడు ముందే చెప్తున్నాడు అంటే జాగ్రత్త, ఇలాంటివి జరుగుతాయి అని చెప్తున్నాడు అన్నమాట. ఆమెకు వెళ్ళిపోవాలని ఉంది, ఈమెకేమో బెత్లెహేము వెళ్ళాలని ఉంది. మళ్ళీ అత్త చెప్పింది, అత్త నీకు కూడా రావాలని ఉంది, కానీ మరి నువ్వు వెళ్ళమంటున్నావు కదా అందుకే నేను వెళ్ళిపోతున్నానని ఒక ముద్దు పెట్టేసి వెళ్ళిపోయింది. ఇస్కరియోతు యోధాల ఎలాగ అప్పగించాడు యేసు ప్రభువుని? ముద్దు దేనికి సాదృశ్యం? ప్రేమకు. మరి ఇక్కడ ప్రేమకి ఆపోజిట్ ఏంటిది? ఇది ప్రేమ ముద్దు కాదండి. అంటే ముద్దుల్లో కూడా ఇన్ని రకాలు ఉంటాయి కాబట్టి. అలాగే నువ్వంటే నాకు చాలా ఇష్టం అని ముద్దు పెట్టింది, కానీ అది ఇష్టం కాదు. అమ్మయ్య వేడ విరగడైపోయింది. ఈవిడ కూడా వెళ్ళి నేను అక్కడ ఎలా ఉండాలో అనుకున్నాను, కానీ బాగానే వెళ్ళిపోమని చెప్పింది అని చెప్పేసి చక్కగా వెళ్ళిపోయింది. ఈ మాత్రం బెత్లెహేము వచ్చేసిందండి. బెత్లెహేము వచ్చి ఏం చేస్తుంది? ఆవిడేమో ముసలావిడ, ఆవిడకున్న పొలమేమో తీసేసుకున్నారు. తీసేసుకున్న తర్వాత ఎలా బ్రతకాలి అంటో ఏది అర్థం లేదు. అయితే ఈమె ఫైటింగ్కి వెళ్ళలేదు, కానీ ఏ దేవుడిని అయితే ఆమె నమ్ముకుందో ఆ దేవుడిని ప్రార్థిస్తుంది. ఏ దేవుడిని నమ్ముకుందో ఆ దేవుడిని ప్రార్థిస్తుంది. మరి నీ దగ్గరికి వచ్చానయ్యా, నువ్వు ఎలాంటి దేవుడివి అలాంటి దేవుడివి అని మా అక్క దగ్గర నేను చూశాను నిన్ను. అయితే నిన్ను నమ్మితే నువ్వు విడిచిపెట్టబట్ట కదా, నువ్వు
విడిచిపెట్టే దేవుడు కాదంట కదా. మరి ఇప్పుడు మేమిద్దరం ఎలా బ్రతకాలి? ఆమె అయితే పని చేయలేదు, నేను పనిచేసే యవనస్త్రాలని, మరి నేను ఏం పని చేయాలి ఇక్కడ అని చెప్పేసి అక్కడ పనులకి ఇక్కడ పనులకి తేడా ఉంటుందండి. కొన్ని రాష్ట్రాల్లో మన రాష్ట్రంలో ఉన్నట్టు ఆ రాష్ట్రంలో పంట ఉండదండి. మేము ఢిల్లీ వెళ్ళినప్పుడు అక్కడ మన వరి పండదు, అక్కడ పండే పంట వేరుగా ఉంటుందండి. అలాగే కాశ్మీర్లో పండే పంట వేరుగా ఉంటుందండి. కాశ్మీర్ నుంచి మనకి యాపిల్స్, డ్రై ఫ్రూట్స్ ఇవన్నీ కూడా అక్కడ పండుతాయి అన్నమాట. కివీ పళ్ళు ఇవన్నీ అక్కడ పండుతాయి, అక్కడి నుంచి మనకి ఎక్స్పోర్ట్ అవుతుంది అన్నమాట. మనోళ్ళు పండిద్దామని చూస్తున్నారు కానీ పండట్లేదు అవి అక్కడ. అంటే నేలను బట్టి పంటలు పండుతూ ఉంటాయండి. ఏ నేలకు ఆ పంట ఉంటూ ఉంటుంది. ఇప్పుడు అక్కడ పంటకి ఇక్కడ పంటకి మీకు తేడా వచ్చిందనమాట. ఇక్కడ ఎవల పంట, గోధుమ పంట పండుతుందండి. అక్కడ అలా పండుతుంది. అందుకని ఇక్కడ ఏం పని చేయాలో తనకు అర్థం కావట్లేదు. అప్పుడు అత్తగారిని అడిగింది, అత్త నేను ఏం పని చేయను ఇక్కడ, మరి మనం బ్రతకాలంటే ఏదో ఒకటి కష్టపడి సంపాదించాలి కదా, నువ్వు వదిలే, నువ్వు ఇంటి దగ్గర ఉండు, నేను వెళ్ళి కష్టపడి తెస్తాను, మన ఇద్దరిని పోషిస్తాను అని చెప్తే, అయితే ఇక్కడ ఒక ఆచారం ఉందమ్మా. ఏంటది అంటే, తల్లిదండ్రులు లేని పిల్లలకి, పరదేశులకి, విధవరాళ్ళకి పొలాలు పోసేటప్పుడు కొంత వదిలేస్తారు. అలాగే ఆ పొలాల్లో కరిగి కూడా ఏరుకోవచ్చాలో ఆ రీతిగా నువ్వు వెళ్ళి ఎవరి దయ నీ మీద పుడతాదో ఆ పొలంలో నువ్వు ఆ పని చెయ్యొచ్చు, ఎవరి కటాక్షం నీ మీదకి వస్తుందో వాళ్ళకి వస్తుంది అని అత్త ప్రార్థన చేసి కోడల్ని పంపించినప్పుడు వెళ్ళి బోయాజు పొలానికి వెళ్ళింది. ఆ బోయాజు పొలంలోకి వెళ్ళినప్పుడు నువ్వెవరివి ఏంటి అది ఇది అని చెప్పేసి అడుగుతారు కదండి. ఇప్పుడు కొత్తగా మనకి దగ్గరికి ఎవరైనా వచ్చారనుకోండి, మీరు ఏ ఊరు, ఎక్కడి నుంచి వచ్చారు, ఏంటి అని మనం అడుగుతాం కదా. అలాగే అడిగినప్పుడు ఆమె ఇది సంగతి అని చెప్పింది. నేను నయోమి కోడల్ని, ఇలా జరిగింది, వచ్చేస్తాం మేము ఇక్కడికి అని చెప్పింది ఆమె. చెప్పిన తర్వాత సరే అయితే ఏరుకోమ్మా అని చెప్పేసి ఆ కోసేవారి పైన ఒక ఆయన ఉంచబడతాడటండి. వాళ్ళు సరిగ్గా పనిచేస్తున్నారో లేదో అవన్నీ చూడడానికి ఆ పొలం పైన ఒక అతను ఉంచుతారటండి. అతను ఇవన్నీ చూసుకుంటాడనమాట. అతను ఏమైనా గమనిస్తుంటే ఆ పని చేసే వారికి ఇవి కొంత హెల్ప్ చేస్తుందన్నమాట. వాళ్ళతో పాటు వాళ్ళు ఏ పని చేస్తుంటే ఆమె కూడా అదే పని చేసి వాళ్ళకి హెల్ప్ చేస్తుందన్నమాట. హెల్ప్ చేస్తుంటే అవన్నీ ఇతను గమనిస్తున్నాడు అన్నమాట. పరిశుద్ధాత్మ దేవుడు కూడా నిన్ను నన్ను గమనిస్తాడండి. పరిశుద్ధాత్మ దేవుడు నువ్వేం చేస్తున్నావో నేనేం చేస్తున్నాను అన్నీ గమనిస్తాడండి. ఆయన ప్రతిదీ గమనిస్తాడు. ఆయన అయితే గమనిస్తున్నాడు ఆయన. ఆమె కొంతసేపు మాత్రమే ఇంటికి వెళ్తుందంట, ఇంటి దగ్గర ఉంటుందంట, మళ్ళీ వెంటనే వచ్చేస్తుందంట. వచ్చేసి తన పనిలో తానేమవుతుంది, నిమగ్నం అవుతుంది. అయితే అత్త అడిగింది, అమ్మా నువ్వు ఈరోజు ఎవరి పొలంలోకి వెళ్ళావు అని అడిగింది. బోయజు పొలంలోకి వెళ్ళాను అత్త అని చెప్పింది. అవునా, బోయజు మనకే దగ్గర బంధువు, సమీప బంధువు. ఆయన చాలా మంచివాడు, ఆయన బహు ధనవంతుడు. తర్వాత ఆయన బ్రతికిన వారికి చచ్చిన వారికి కూడా ఉపకారం చేస్తాడు. ఆయన మంచి పొలంలోకి వెళ్ళామమ్మా, అదే పొలానికి వెళ్ళాక వేరే పొలంలోకి వెళ్ళొద్దు అని చెప్పింది అత్త. సరే అత్త అని అదే పొలంలోకి వెళ్తుంది, వస్తుంది. అక్కడ ఆ పొలంలో పనిచేసే వాళ్ళు ఆమెని ఎగతాళి చేస్తున్నారట. మీరు గమనించండి, ఇంచుమించుగా ఎక్కడైనా మందిరాలే కావచ్చు కానీ ఎగతాళి చేసేవాళ్ళు తప్పకుండా కొంత బ్యాచ్ ఉంటుందండి.
ఒకళ్ళు ఎగతాళి చేసే బ్యాచ్ ఉంటుంది, తప్పకుండా ఉంటుంది. ఆ బ్యాచ్ని చూసి మనం కంగారు పడకూడదు. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మీతో మాట్లాడుతున్న మాట ఇది. మనల్ని ఎవరైతే ఎగతాళి చేస్తున్నారో వాళ్ళని చూసి మనం కంగారు పడాల్సిన అవసరం లేదు. మనం చేసే పని మనం చెయ్యాలి. అయితే ఆమె చేస్తూ ఉంది, ఆమెను ఎగతాళి చేస్తున్నారంట. ఈమె యవనస్తురాలు కదా, ఈమె నిజంగానే ఇక్కడికి వచ్చిందా? ఈమె రావడానికి గల కారణం ఏంటి? నిజంగా పనిచేయడానికే వచ్చిందా ఇక్కడికి? ఇలా రకరకాలుగా ఆమెను ఏం చేస్తున్నారు? ఎగతాళిగా, అపహాస్యంగా మాట్లాడుతున్నారటండి. మాట్లాడుతుంటే ఆ మాటలు ఆమె ఏమీ పట్టించుకోవట్లా. కష్టపడి పనిచేసే వాళ్ళండి ఇక వేరే మాటలు పట్టించుకోరంట. పట్టించుకోవడానికి నాకు టైం లేదంట. సాతాను బాణాల్లో ఇదొక బాణం అన్నమాట. ఒక మాట అన్నప్పుడు మనం బాధపడి ఆగిపోతే అక్కడితో మన పని అయిపోయినట్టే. ఎవరన్నా ఏమన్నా ఎగతాళి చేసినా మనం ఆగిపోకుండా మనం పని చేసుకుంటూ ముందుకు వెళ్తున్నాము అంటే మళ్ళీ ఇంకో బాణాలు వదులుతాడు సాతాను మన మీద. సాతానేమి బాణాలు వేయకుండా ఏం వదిలేయడు మన మీద. ఒక పక్షి ఎగురుతుంటేనంట ఆ పక్షి కింద పడేంత వరకు బాణాలు వేస్తూనే ఉంటాడట. అది కింద పడిపోయింది, ఇంకా అది ఎగరలేదు, ఇక దాని మీద బాణం ఉపయోగించడంటండి సాతాను. అంటే ఇప్పుడు ఎవరి మీద వేస్తాడు బాణం? దేవుని కొరకు ఎవరైతే ఎగురుతున్నారో వాళ్ళ మీద గురి పెడతాడు. అలా పడిపోయేంత వరకే గురి పెడతాడు. పడిపోతే ఇంకా ప్రాబ్లం లేదు వాటి మీద. అందుకే సహజంగా మనం వాడు వేసే బాణాలను మనం ఏం చేయకూడదు? లెక్క చేయకూడదు. ఆమెను ఎన్ని రకాలుగా మాట్లాడినా ఆమె చెవులకి వినపడుతున్నాయి. వినపడినా ఆమె ఒక మూగదానిలాగా, చెవిటి దానిలాగా తన పని తను చేసుకుంటూ వెళ్ళిపోతుంది. వాళ్ళకి చేయాల్సిన పని వాళ్ళకి హెల్ప్ చేస్తుంది. అన్నీ చేసినా కూడా ఆమె అన్నిటినీ సహిస్తుంది, అన్నిటినీ ఓరుస్తుంది. ప్రేమలో ఉండే లక్షణాలండి. ప్రేమ అన్నిటినీ సహిస్తుంది, అన్నిటినీ ఓరుస్తుంది. అది ముప్పొంగదు, డంబముగా ప్రవర్తించదు, అమర్యాదగా నడుచుకోదు. ఇలాగ మొత్తం 16 లక్షణాలు వస్తాయండి. ఒక రోజున ప్రభువుని నేను అడిగాను, ప్రభు ప్రేమ అంటున్నారు, ప్రేమ అంటే ఏంటి అసలు అని బైబిల్ పట్టుకుని కూర్చుంటే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 13వ అధ్యాయం చదవమన్నాడు ఆయన. అది చదివినప్పుడు 13 లక్షణాలు 16 లక్షణాలు వచ్చినాయి అందులో లెక్క పెట్టింది. ఇది ప్రేమ అంటే అన్నాడు ఆయన. ఓకే ప్రభు అన్నాను. అప్పటి నుంచి అనేక మందికి నేను చెప్పడం మొదలుపెట్టాను. ఎందుకంటే సాతాను అంటాడు, ప్రేమ చూపించు అంటాడు అన్నమాట. ఆ ప్రేమ అని చెప్పేసి ఏం చేస్తాడంటే మనల్ని ఒక ఇరుకులో పడేస్తాడు అన్నమాట. దేవుని పనిలో ముందుకు సాగాల్సిన మనము ఒక ఇరుకులో పడతామన్నమాట. అందుకే ప్రేమ అంటే ఈ లక్షణాలు కలిగి ఉండాలమ్మా, ఇది ప్రేమ అంటే అన్నాడు పరిశుద్ధాత్మ దేవుడు. ఇంకా తర్వాత ఇంకా ప్రేమ అంటే ఇది, ప్రేమ అంటే అది, ఎంతోమంది ఎన్నో రకాలే చెప్తారండి. సేవకులు కూడా చెప్తారు. అప్పుడు నేను ప్రేమ అంటే ఇదన్నా దేవుడు చెప్పాడు కదా నాకు అనేసి నేను అలా కామ్గా ఉంటానంటే వాళ్ళేమి నేను ఎగతాళి చేయను, ఏం చేయను. ఎందుకంటే వాళ్ళకి అది తెలియపరచబడలేదు, నాకు అది తెలియపరిచాడు. మనం వెళ్ళి పాస్టర్ గారితో, పాస్టర్ గారు అండి ఇది కాదండి ప్రేమ అంటే ఎలాగండి అంటే పెట్టాడు ఆయన. పెద్ద ఫేమస్ అయిన పాస్టర్ అయి ఉంటాడు ఆయన, పెట్టాడా? అందుకే మనం ఎవరికి చెప్పాలో వాళ్ళకి చెప్పాలి, ఎవరికి చెప్పకూడదో వాళ్ళకి చెప్పకుండా కామ్గా ఉండాలి. తెలుసుకునే వాళ్ళకి చెప్పొచ్చు, అపహసించే వాళ్ళకి, పేర్లు పెట్టే వాళ్ళకి అవసరం లేదు. ఆ రోజు తెలుసుకున్నాను నేను, నాకు అర్థమైపోయింది.
అందుకే ఇంకా సాతానుడు ఏది చెప్పినా ఇంక నేను నమ్మను. సాతానుడు ఏది చెప్పినా నేను నమ్మను. ప్రేమ అంటే ఇది అని చెప్పాడు దేవుడు నాకు, ఇదే కరెక్ట్ అని, అదే నమ్మాను. అంతమంది అపహసించిన, ఆమెని ఎగతాళి చేసిన, ఎన్ని రకాల మాటలు ఆమెను మాట్లాడినా ఏమాత్రము ఎవరిని కూడా ఎందుకమ్మా నన్ను ఇలా మాట్లాడుతున్నారని ఒక్క మాట కూడా ఎవరిని అనలేదు. ఆమె తన పని తాను చేసుకుంటుంది, మళ్ళీ వాళ్ళకి హెల్ప్ చేస్తుంది. తన పని తాను చేసుకుంటుంది, వాళ్ళకి హెల్ప్ చేస్తుంది. ఇలా జరుగుతూ ఉంది. మొత్తం మీద ఒకరోజు ఆ యొక్క బోయజు వచ్చాడండి ఆ పొలానికి. వచ్చి చూసినప్పుడు ఈమె కొత్తగా కనబడుతుంది. ఈమె ఎవరు అని అడిగాడు. ఎవరిని? పరిశుద్ధాత్ముడు. పరిశుద్ధాత్మకు సాదృశ్యం అండి ఆయన. ఆయన్ని అడిగాడు. ఆ పొలాన్ని చూసుకుంటున్న ఆయన్ని అడిగాడు. అడిగినప్పుడు ఈమె నయోమి యొక్క కోడలో భర్త చనిపోయాడు. నయోమి భర్త చనిపోయాడు. 2 కొడుకులు చనిపోయారు. ఈ కోడల భర్త ఇక్కడికి వచ్చేసారు. వీళ్ళ భూమి పలానా వాళ్ళు తీసుకున్నారు, వాళ్ళు ఇవ్వట్లేదు. ఈమె మన పొలంలోకి వచ్చి రోజు కష్టపడి ఈమె పరిగి ఏరుకుని వెళ్తుంది. మన పనికత్తులతో వాళ్ళకి కూడా హెల్ప్ చేస్తుంది. ఆమె కొంతసేపు మాత్రమే ఇంటి దగ్గర ఉంటుంది. ఎక్కువ రెస్ట్ తీసుకోదు. ఆమె వచ్చేస్తుంది, మళ్ళీని పని చేసుకుంటుంది అని చెప్పి ఇదంతా కూడా ఆమె గురించి ఆయన చెప్పాడు. చెప్పినప్పుడు ఆమె దగ్గరికి వచ్చాడు ఆయన. ఆమె దగ్గరికి వచ్చి, అమ్మా నీకు దాహం అయినప్పుడు పనివారు తోడిన ఈ యొక్క కొండల్లో నీళ్లు ఉంటాయి, నీకు ఎందులో కావాలితే అందులో తాగు అన్నాడు. ఎందులో కావాలితే అందులో తాగు. ఇప్పుడు ఆమెకు స్వేచ్ఛనిస్తున్నాడు ఆయన. అప్పటి వరకు ఆ కడవ దగ్గరికి వెళ్ళి నీళ్లు తాగాలంటే భయం. ఇప్పుడు ఆమెకు స్వేచ్ఛనిస్తున్నాడు అన్నమాట అండి. ఆ తర్వాత భోజనం టైంలో వచ్చి నా దగ్గర కూర్చో అన్నాడు ఆయన. అమ్మో ఈయన దగ్గర ఏంటి, నేను కూర్చోవడం ఏంటి, ఆయన ఎవరో తెలుసా నీకు, ఈ పొలాలన్నిటికీ యజమాని ఆయన అని చెప్పి, మరి అపహాసకులు వీళ్ళందరూ ఉంటారే, వాళ్ళు ఏం చేస్తారంటే అయ్యగారు వందనాలండి, అయ్యగారు వందనాలండి అని చెప్తూ ఉంటారన్నమాట. లోపల ఉండదు అది ప్రేమ. ఈ చేతులతో చెప్తూ ఉంటారు వీళ్ళు వందనాలు. అలాగా అప్పటి వరకు ప్రవర్తన వేరుగా ఉంది. ఆయన కనపడగానే వందనాలు వందనాలు అని చెప్పేస్తున్నారు ఆయన. అయితే ఆమె చూపు ఎవరి మీద ఉంది? రూతు మీద ఉంది. ఎందుకంటే ఆమె గురించి మంచి సాక్ష్యాన్ని విన్నాడు ఆయన. ఆమె కష్టజీవని తెలిసిపోయింది. ఆమె ఎవరిది ఆశించదని తెలిసిపోయింది. ఆమె ఎలాంటి మాటలు ఆమె విన్నప్పటికైనా తిరిగి వాళ్ళని ప్రశ్నించదని తెలిసిపోయింది. ఆమెలో ఉన్న క్షమాగుణము, ఆమెలో ఉన్న ఓర్పు, ఆమెలో ఉన్న సహనము, దీర్ఘశాంతము సమస్తము కూడా ఆయనకి ఒక్క మాటలో అర్థమైపోయింది. అర్థమైపోయి అంతమంది పనిచేస్తున్నారు, అమ్మ వచ్చి నా దగ్గర కూర్చుని భోజనం చెయ్యని ఎవరినన్నా పిలిచాడండి ఆయన? చెప్పండి. మీకు ఎవరికైనా అట్ట అనుభవాలు ఉన్నాయా? ప్రభుతో కలిసి కూర్చుని భోజనం చేసే అనుభవాలు ఎవరికైనా ఉన్నాయా? చెప్పండి, ఉన్నాయా? నేను ఆయనతో కలిసి కూర్చుని భోజనం చేశానండి. హల్లెలూయా. ప్రకటనలో చెప్తాడు, నీతో కలిసి నేను భోజనం చేస్తానని చెప్పాడు. నాతో కలిసి భోజనం చేశాడండి ఆయన. ఇద్దరు పక్క పక్కన కూర్చున్నాం. అయితే కూర్చోమంటే ఆమె భయపడిపోతుంది. అమ్మో ఆయన పక్కనేంటి నేను కూర్చోవడం ఏంటి, ఆయన పక్కనేంటి నేను కూర్చోవడం ఏంటి అని భయపడిపోతుంది. పర్వాలేదు నా కుమారి రా కూర్చో అని చెప్పి ఆమె ఎంత కూర్చోమన్నా పక్కకి వెళ్ళలేదంట, కానీ కాస్త దూరంగానే కూర్చుందంట. ఆ దూరంగా కూర్చున్న ఆమెకి పేలాలు అందించెను అని ఉంటుంది అక్కడ.
పేలాలు ఇచ్చాను అని లేదు, పేలాలు అందించాను అని. అందించానని ఎప్పుడంటాం మనం? ఇలా ఇచ్చినప్పుడు అందించాను అని అనం. ఇలా దూరంగా మనం సాగినప్పుడు దాన్ని ఏమంటాము? అందించాను అంటాం మనం. అలాగా సాగి ఆమెకి ఆ పేలాలను ఏం చేశాడు? ఆయన అందించాడు. అందించినప్పుడు ఆమె ఏం చేసిందంటే కొన్ని పేలాలు తిని తృప్తి పడిందంట. కొన్ని పేలాలు తిని ఏం చేసింది? తృప్తి పడింది. తృప్తి పడి మిగిలినవి ఆమె తినేయొచ్చు, కానీ అత్తకు మిగిల్చిందంటండి. అంటే దీన్ని బట్టి మనం తెలుసుకోవాల్సింది ఏంటి అంటే, దేవుడు మనకి ఇచ్చిన దాన్ని ఇచ్చినట్టుగా మింగేయకూడదు. ఇచ్చిన దాన్ని ఇచ్చినట్టే మింగేయకూడదు. మనం ఏం చేయాలి? మిగిల్చే అనుభవం ఉండాలి మనలోని. మనలో తృప్తి ఉన్నప్పుడు ఏం చేస్తాము అంటే మిగులుస్తామండి. ఏం చేస్తాము? మిగులుస్తామన్నమాట. ఆ మిగిల్చే అనుభవం ఉంది ఆమెకి. ఎవరు నేర్పించలేదు. పరిశుద్ధాత్ముడు మనలో ఉన్నటప్పుడు, దేవునికి మనం స్థానం ఇచ్చినప్పుడు ఆటోమేటిక్గా గుణాలన్నీ మనలోకి వస్తాయండి. దేవుడు వేస్ట్ చేస్తే ఒప్పుకోడు ఆయన. ఎంత సమృద్ధిగా మనకి ఇచ్చినా వేస్ట్ చేస్తే ఆయన మనల్ని ఒప్పుకోడండి. అందుకే ఆ గుణలక్షణాలు కూడా మనకు వస్తాయి అన్నమాట. వేస్ట్ చెయ్యం, సర్వసాధారణంగా చెయ్యం. ఇక తప్పకపోతే తప్ప చెయ్యం. అయితే ఆ రీతిగా పేలాలు తీసుకెళ్ళి అత్తకు పెట్టిందండి. అంటే అత్తను పోషిస్తుంది. తనేం తింటుందో తన అత్తకు కూడా అదే పెడుతుంది అన్నమాట. ఆమె ఈరోజు ఏం జరిగిందమ్మా అని అడుగుతుంది. ఆ రోజు వెళ్ళిన దగ్గర నుంచి వచ్చేంత వరకు ఏం జరిగిందో కోసం వచ్చినట్టు చెబుతుంది. ఈ రోజున చిన్నపిల్లలు పిలిచి మనం అడిగితే 10 మాటలకి 2 మాట్లాడి కరెక్ట్ చెప్తాడు, మిగతా 8 మాట్లాడు అబద్ధాలు చెప్తాడు. అవునా కాదా? అవునా కాదా? చెప్పండి. పిల్లోడే కాదు, పెద్దలు కూడా అలాగే చెప్తారు. నాకు అర్థమైంది ఏంటి అంటే మనిషి యొక్క నైజం ఇది. ఏంటిది? వాళ్ళ స్వభావం అలాంటిది. అందుకే 2 నిజాలు చెప్తారు, ఒక 7-8 అబద్ధాలు చెప్తారు అనేటువంటిది. ఒకప్పుడు చాలా చిరాకు వచ్చేసింది నాకు అలాంటి మాటలు పెట్టండి. ఇప్పుడు ఇంక చిరాకు రావట్లేదు. ఎందుకో తెలుసా? వాళ్ళ స్వభావం మారలేదు. అందుకే ఇంక అలాంటి మాట అర్థమైపోతుంది. అంతే, సింపుల్. స్వభావం మార్చుకోవాల్సింది ఎవరు? వాళ్ళు. వాళ్ళ స్వభావం మార్చుకోలేదు. ఎందుకు మార్చుకోలేదు? పునర్జన్మ సంబంధమైన స్నానము ద్వారా పరిశుద్ధాత్ముడు మీ స్వభావాలు మారుస్తాడని వాక్యం చెప్తుంది. మీరు బాప్తీసాలు తీసుకున్నప్పుడు మీ పాపం గురించి, నీతిని గురించి, తీర్పుని గురించి ఆయన్ని ఒప్పిస్తాడు కదా. ఒప్పించినప్పుడు మీరు ఏం చేయాలి? అన్నీ ఒప్పుకోవాలి ఆయన దగ్గర. అప్పుడు పరిశుద్ధాత్ముడు ఏం చేస్తాడంట? నూతన స్వభావం కలుగు చేస్తాడు. పాతది పోతుంది, నూతనమైంది వస్తుంది అన్నమాట. ఇంకా అబద్ధాలు వస్తున్నాయి అంటే ఏం మారలేదని అక్కడ అర్థం? స్వభావం మారలేదని అర్థం. స్వభావం మారకపోతే చాలా డేంజర్ అండి. నూతన స్వభావం కావాలి మనకందరికీ కూడా. ఆమె స్వభావం మారిపోయింది చూసారా? అత్త అడుగుతుంటే ఆమె పొలంలోకి వెళ్ళింది మొదలుకొని మళ్ళీ వచ్చేంత వరకు ఏమి జరిగిందో కోసగుచ్చినట్టు చెప్తుందండి. ఒక్క మాట అబద్ధం చెప్పలేదా? చూసారా? ఈమె వయసు ఎంత, ఆమె వయసు ఎంత? ఈవిడ వృద్ధాప్యంలోకి వచ్చింది, ఆమె ఇంకా యవనస్తురాలు. ఈవిడకున్న అనుభవాలు ఇప్పుడు ఎవరికి వచ్చినాయి? వచ్చేసినాయా లేదా? యవన ప్రాయంలోనే ఉంది. అయితే మాత్రం మన మనసు మార్చుకుంటే ఆటోమేటిక్గా పరిశుద్ధాత్మ దేవుడు మనకు నూతన స్వభావాన్ని కలుగు చేస్తాడని చెప్తుంది వాక్యం. చెప్తుంది. తిమోతి రాసిన పత్రికలో చెప్తున్నాడు ఆయన, పౌలు గారు. ఆ స్వభావం మారిపోయింది కనుక ఆమె ఎక్కడా రాంగ్ చెప్పట్లేదు, అబద్ధాలు చెప్పట్లేదు, కరెక్ట్గా చెప్తుందన్నమాట.
ఏది జరిగిందో అదే చెప్తుందండి. చెప్పేటప్పటికి ఆమె ఎప్పుడైతే కరెక్ట్గా చెప్తుందో, ఇప్పుడు అత్త కూడా ఏం చేస్తుందో తెలుసా? ఈరోజు ఇలాగ చెయ్యి, ఈరోజు ఇలాగ చెయ్యి, ఈరోజు ఇలాగ చెయ్యి అని ఆమెకి ఒక పాఠం నేర్పించినట్టు నేర్పిస్తుంది. ఏం చేస్తుంది? ఒక పాఠం నేర్పించినట్టు నేర్పిస్తుందండి. అయితే ఈమె ఆ పరివారి వెనకాల వెళ్తుంది, పనిచేస్తుంది. ఈ బోయజ్ గారు చూశారు, పేలాలు అందించారు, అది తిన్నది, కొన్ని మిగిల్చుకుని ఇంటికి పట్టుకెళ్ళిపోయింది. ఆ తర్వాత ఆయన అన్న మాట ఏంటంటే, అదే ఇందాక మీరు చదివిన మాట, అమ్మా ఎవల కోత చదువు. కాబట్టి ఇలా చదివాం కదా. అంతేకాదు అతడు నన్ను చూసి నన్ను కలిగిన పంటకోత అంతయు ముగించు వరకు తన పరివారి యొక్క నిరకడగా ఉంటుందని వారితో చెప్పాను. చాలు. ఆయన ఏం చెప్తున్నారంటే, ఇప్పటి వరకు అత్త ఏం చెప్తా చేసింది. ఇప్పుడు బోయజ్ అనగా పరిశుద్ధ యేసుక్రీస్తుకి సాదృశ్యం. ఇప్పుడు యేసుక్రీస్తు ఎంటర్ అయిపోయాడు పొలంలోకి. ఎంటర్ అయిపోయి ఆయన ఏమని చెప్తున్నాడంటే, అమ్మా ఈ కోతకాలం అయ్యేంత వరకు ఈ పని వారి దగ్గరే నువ్వు ఉండాలి తప్ప ఈ పొలమును విడిచి వేరొక పొలంలోనికి నువ్వు వెళ్ళొద్దు అని చెప్పాడు. ఎంత స్పష్టంగా ఆయన చెప్పాడండి. ఈ పనివారు పని చేస్తూ ఉంటారు, నువ్వు కోత ముగింపు అయ్యేంత వరకు. అంటే దీని అర్థమేంటి? కోత ముగింపు ఎప్పుడు అవుతుంది? కోసేవారు ఏం చేస్తారంటే దేవదూతలకు కోత కోస్తారని ఉంటుంది, మత్తయి రాసిన సువార్తలో ఉంటుందండి. ఈ మాట నాకు ఎప్పుడు తెలిసింది అంటే, చదవటం నేను చదివాను కానీ ఇది 2022లోనో 23 అనుకుంటాను, 22 అనుకుంటాను. 22లో 2002 అంటే దాదాపు 21 సంవత్సరాలు అయినట్టు. అప్పుడు ప్రభు చెప్పారండి నాకు. నేను పిలువబడింది, వాక్యం చెప్పడానికి పిలువబడ్డాను. అప్పుడు వాళ్ళు ఏం చేశారంటే, ఉదయాన్నే వెళ్ళిపోయాము, వెళ్ళిన తర్వాత స్నానాలు చేసి టిఫిన్ చేసేసి పడుకోండి, ఇంకా సాయంత్రం ప్రార్థన ఉంది అని చెప్పేసి అన్నారు. పడుకున్న తర్వాత అలసిపోయి ఉన్నాం కనుక నిద్ర పట్టేసింది. నిద్ర పట్టేస్తే ప్రభు వచ్చారండి నా దగ్గరికి. వచ్చి నన్ను లేపితే ఇద్దరం కలిసి పొలాలు కనపడతాయి, పొలాల దగ్గరికి తీసుకెళ్ళారు. నన్ను తీసుకెళ్తే ఇక్కడి నుంచి అంత దూరాన్ని ఒక పొలం కనిపిస్తుంది, నా గెస్ట్ హౌస్ అంత దూరాన్ని కనపడుతుంది నాకు ఒక పొలం. ఆ పొలాన్ని, ఈ మిగతా పొలాలన్నీ కూడా కోసేసారన్నమాట అండి. కోసేసిన పొలాలు ఎలా ఉంటాయో మీకు తెలుసు, ఎండిపోయి అలా ఉంటాయండి. అలా ఎండిపోయి అలాగ అయిపోయినాయి. అక్కడున్న పొలం ఒక్కటే మాత్రం మనిషి కంటే హైట్కి ఎదిగిపోయింది. అది మన పొలాలు ఎంత ఉంటాయి ఇక్కడ? ఎన్ని మీటర్లు ఎదుగుతాయండి? 3-4 3 మీటర్ల? గట్టిగా చెప్పాలి నాకు. 4 మీటర్లు చూసుకుందాం. 4 మీటర్లు. కానీ మనంత హైట్ కూడా ఎదగపోయింది. నాకు తెలిసి ఇటు మన సైడు మనిషి వంగి కోస్తారండి ఇక్కడ, అవునా కదా? కానీ ఇప్పుడు నేను చూసిన పొలం ఎలా ఉంది అంటే, మనిషి కంటే హైట్ ఉంది. అది మనిషి కంటే హైట్ ఉంది. ప్రభు అంటున్నారు, అమ్మా అది నువ్వు కొయ్యాలి అంటున్నారు. నన్ను కొయ్యాలి అంటే అప్పటికి ఇంకా నేను కోతలో పడలేదు. ఇంకా కోత అంటే నేను కొయ్యలేదన్నమాట అండి. కొయ్యకపోతే ఇది నువ్వు కొయ్యాలమ్మా అన్నారు. అదేంటండి అంత ఎదిగిపోయింది ఏంటది? చుట్టూ ఉన్నవన్నీ కోత అయిపోయినాయి కదా, అది ఒక్కటి ఎందుకు అలా ఎదిగిపోయి ఉందండి అది అన్నాను. ఎదిగిపోయిందమ్మా, ఎదిగిపోయింది అన్నారు.
సైడ్ అయితే చాలా కిందకుంటాయి పొలాలు, ఇదేంటండి ఎంత ఎత్తేది ఏంటి అన్నాను. అయినా ఆయన ఏమీ అనలేదు. ఎత్తుందమ్మా ఎత్తుదన్నా, అయితే కోసేయమ్మ నువ్వు అన్నాడు. నేను ఎప్పుడు కొయ్యలేను కానీ మీరు కొయ్యమంటున్నారు కదా కోసేస్తాను నేను అన్నాను. ఎప్పుడు ప్రభు చెప్పిన మాట కాదు లేదు అని అంటే అలవాటు లేదు కదా. కోసేస్తానండి మీరు కొయ్యమంటున్నారు కదా కోసేస్తానన్నా అనేటప్పటికి నాకు మెలకు వచ్చేసింది. ఏంటి ఇలాగొచ్చింది ఏంటి అలా అని చెప్పేసి అనుకున్నాక ఆ నెక్స్ట్ అక్టోబర్లో వెళ్ళినట్టున్నాను 2002లో. 2003లో మే నెలలో అనుకుంటా వెళ్ళామండి. ఏప్రిల్ మే నెలలో ఇప్పుడు వెళ్ళాము. వెళ్ళినప్పుడు అప్పుడు అందరూ పరిశుద్ధాత్మను పొందుకున్నారన్నమాట. ఇంటి దగ్గరే నేను ప్రార్థన చేసుకుని బయలుదేరుతాను. అక్కడ ఏం జరగాలో చెప్పుకుంటాను. నేను ఈసారి వెళ్తున్నాను ప్రభువా, పరిశుద్ధాత్మ కుమ్మరింపు జరగాలి, అక్కడ ఈ ఆత్మను అందరూ పొందుకోవాలి ప్రభువా అని చెప్పేసి ప్రార్థన చేసుకుని వెళ్ళాను. అందరూ పరిశుద్ధాత్మ పొందుకున్నారు. హల్లెలూయా. అప్పుడు నాకు అర్థమైంది ఏంటి అంటే కోత జరిగింది. ఏం జరిగింది? కోత జరిగింది. ఇదా కోత అంటేని అని అనుకున్నాను అనమాట. అప్పుడు అర్థమైంది బైబిల్లో ఉన్నదానికి మనకు వచ్చిన కళకే అన్నీ కరెక్ట్గా సరిపోవాలండి. మనకు వచ్చిన కళకి వాక్యానికి కరెక్ట్గా సరిపోవాలండి. అయితే సరిపోయింది. ఇప్పుడు ఈయనేం చెప్తున్నారు బోయజ్ గారు, ఈ పొలంలో కోత ముగింపు అయ్యేంత వరకు వీళ్ళని విడిచిపెట్టొద్దు, ఈ పొలాన్ని విడిచిపెట్టొద్దు, ఇక్కడే నువ్వు ఉండాలి అని చెప్పాడు ఆయన. వేరొక పొలంలోనికి వెళ్ళొద్దు అన్నాడు. ఇంకా మీరు కిందకి చదువుతుంటే ఉంటుందండి. వేరొక పొలంలోకి వెళ్ళొద్దు అన్నాడు. వేరొకరి కంట కూడా నువ్వు పడకూడదు అన్నాడు అనమాట. పొలంలోకి వెళ్ళటమే కాదు, వేరొకరి కంటికి కూడా నువ్వు కనబడకూడదు అన్నాడు ఆయన. అంటే ఎంత స్పష్టంగా చెప్పాడో మీరు ఆలోచించండి. అంటే దీని అర్థం ఏమనుకుంటారు మీరు? వేరే పొలం అంటే వేరే సంఘం, ఆ సంఘానికి సంబంధించిన వాళ్ళ కంటికి కూడా మీరు కనబడకూడదు అంటాడు. అంటే కంటికి కనబడకూడదు అంటే మీరు ఆలోచించండి. మనం ఇలా వెళ్తున్నాము, అవతలోడు మనకు ఎదురు వస్తున్నారు, మరి ఒకరికి కనబడమా? అప్పుడు ఏం చేయాలి? పక్కన ఏదన్నా దారి ఉంటే పక్క దారిలో వెళ్ళాలి మీరు. అర్థమైందా? లేకపోతే మరి మీకు ఎదురు పడతారు కదా. ఎంత మీనింగ్ అందులో ఉందో మీకు తెలుసు అసలు. అంటే ఒక రకంగా చెప్పాలి అంటే అవతల వాళ్ళకి మనకు కనబడకుండా దాక్కున్నట్టు వెళ్ళాలన్నమాట. అంటే అవతల వాళ్ళ వలన మనకేముంది అక్కడ? ఏదో కీడు ఉంది. ఏముంది? ఏదో కీడు ఉంది. మన వల్ల వాళ్ళకి కాదు ఉంటా, వాళ్ళ వల్ల మనకుంది. ఆయన చెప్పునది చేయుడి అంటుంది మరియా. ఇప్పుడు ఆయన చెప్పింది ఈమె చేసిందా లేదా? చేసిందా లేదా? చేసింది. ఇప్పుడు మళ్ళీ అత్త చెప్తుంది, అమ్మా కోత అయిపోయింది, ఇప్పుడు కళ్ళము తొక్కిస్తాడనమాట అండి. కళ్ళం తొక్కడం అయిపోయింది. ఇప్పుడు తూర్పు ఆరబడతాడనమాట అండి. చేతతోటి ఏం చేస్తారండి? ధాన్యాన్ని ఎగరపోస్తారు కదా, గట్టి గింజలన్నీ అక్కడే పడతాయి. ఈ పొల్లు గడ్డి అంతా దూరంగా ఎగిరిపోతుంది అనమాట అండి. ఈ గట్టి గింజలన్నీ అక్కడే పడిన ఆ గింజలను తీసి బస్తాల్లో ఎత్తి వాటిని గొడవలోనే వేస్తారో ఎక్కడేస్తారో వాళ్ళు భద్రపరుస్తారనమాట అండి. గట్టి గింజలన్నీ పొట్లో పడతాయని మనకు వాక్యంలో రాయబడింది. అనగా గట్టి గింజలన్నీ దేవుని రాజ్యానికి చేరతాయని. ఈ రాత్రి తూర్పు ఆరబట్టబోతున్నాడు, ఆయన దగ్గరికి వెళ్ళమ్మా అన్నాడు. ఇంకా ఎలా వెళ్ళాలో చెప్తుంది.
స్నానము చేసి తైలము రాసుకొని వస్త్రం కట్టుకొని వెళ్ళు అన్నారు. ఈ మూడాటికి 3 అర్థాలు ఉన్నాయి. స్నానం అనగా బాప్తిసం, వస్త్రం అనగా రక్షణ వస్త్రం, నూనె అనగా తైలం అనగా పరిశుద్ధాత్మక సాదృశ్యం. ఈ 3 అనుభవాలు ఆ వ్యక్తికి ఉండాలి. ఆ అనుభవాలతో ఆయన దగ్గరికి వెళ్ళాలి. ఆయన్ని కలుసుకోవాలంటే ఈ 3 అనుభవాలు ఉండాలి మన దగ్గర. ఈ 3 అనుభవాలు కలిగి ఆయన దగ్గరికి వెళ్ళి ఆయన కాళ్ళ దగ్గర పడుకోమన్నాడు. ఆయన తల దగ్గర పక్కన పడుకోమనలేదు. ఎక్కడ పడుకోమంది? ఎందుకని కాళ్ళ దగ్గర పడుకోమంది? మోయాబు కాళ్ళు కడుక్కునే పైన నువ్వు తల దగ్గర పడుకోవడానికి అర్హత లేదు, నువ్వు పక్కన పడుకోవడానికి అర్హత లేదు. కాళ్ళ దగ్గరే నీకున్న ఛాన్స్. అదంతా విప్పి చెప్పలేదు ఆవిడ. సలహాలు ఇస్తుంది, ఒకదాని తర్వాత ఒకటి సలహాలు ఇస్తుంది. మనకి సలహాలు ఇచ్చే వాళ్ళు కూడానే వాళ్ళకి తెలియకుండా మనకి సలహాలు ఇచ్చేసారనుకోండి, గుడ్డోడు వెళ్ళి గుడ్డోడికి దారి చూపించినట్టు ఉంటుంది అన్నమాట. గుడ్డోడికి దారి చూపిస్తే ఎక్కడికి వెళ్తారు ఇద్దరు కలిసి? చెప్పండి. గోతులో పడతారు. అందుకే మనకి సలహాలు ఇచ్చే వాళ్ళు అనుగుణీయులై ఉండాలి, వాళ్ళకి తెలిసిన వాళ్ళు అయి ఉండాలి, వాళ్ళకి అటువంటివన్నీ కూడా తెలిసిన వారు అయి ఉండాలి. నోటికి ఏదో చెప్పేసి వాళ్ళు కాదు మనకి సలహాలు ఇచ్చేవాళ్ళు. ఇన్ని అనుభవాలు కలిగి వెళ్ళాలి. అయినా ఎక్కడ పడుకోవాలి? నువ్వు కాళ్ళ దగ్గర పడుకోవాలి. పడుకోండి. అప్పుడు ఆయన వెలుగు వచ్చేటాడికి కాళ్ళ దగ్గర ఎవరో ఉన్నట్టు అనిపించింది. లేచి చూసేటాడికి ఎవరమ్మా నువ్వు అన్నాడు. నేనండి నయోమి కోడల్ని అంది. అప్పుడు ఆయన అంటాడు కదా, నా కుమారి ఎందుకు వచ్చావు నువ్వు అని చెప్పి ఆమెని కూడా పట్టుకెళ్ళిన ఏమంటారు కానీ గొంగలి అని ఉంది. అందులో గొంగలి అంటే దుప్పటేముందని అది పరచమన్నాడు. అందులో ఎవరు కొలిసి ఇచ్చాడన్నమాట. 6 కొంచాల చదవలేదా ఇంకా మీరు? 6 కొంచాలు కొలిసి పోసాడండి. అందులో పోసి భుజం మీద ఎత్తేసాడు. ఇంకా కను చీకటి ఉంది, మనిషి గుర్తించలేనంత చీకటి ఉంది. ఇంకా అవి పట్టుకుని వెళ్ళిపో అమ్మాయి ఇంటికి. అయితే నీ విషయమై నీకు దగ్గర సమీప బంధువు అక్కడ ఉన్నాడు, ఆడిని అడుగుతాను నేను పెళ్లి చేసుకుంటాడేమో అని. ఆడు కానీ చేసుకుంటానంటే పర్వాలేదు, ఆడు వద్దు అంటే కనుక నీకు నేను న్యాయం చేస్తాను మొత్తం మీద, నువ్వు వెళ్ళిపో అమ్మా అని చెప్పి అక్కడ మంచి మాట చెప్తాడండి ఆయన ఆమె గురించి. నువ్వు ఎటువంటి దానివో నా జనులందరూ ఎరుగుదురు అంటాడు. ఎటువంటిదంట ఆమె? నువ్వు యోగ్యురాలివి అంటాడు ఆయన. నువ్వు యోగ్యురాలని నా జనులందరికీ తెలుసు, కుమారి అని పిలుస్తాడు. పిలిచి నీ పట్టుకుని నువ్వు ఇంటికి వెళ్ళిపోమ్మా, తర్వాత నీకు చేయాల్సింది నేను చేస్తాను, నీకు జరగాల్సింది జరిగేంత వరకు నేను ఊరుకోను అంటాడు అన్నమాట. అంటే దేవుని దృష్టికి ఒకటి మనం తీసుకెళ్ళాము అంటే మీరు బాగా గమనించండి, అట్టి స్థితిలో మనం ఉండాలి. ఎట్టి స్థితిలోని? పరిశుద్ధాత్మ నడిపింపులో ఉండాలి. యేసు క్రీస్తు చెప్పిన మాట మనం వినాలి. తర్వాత మనకు ఆత్మీయ తల్లి కానీ తండ్రి కానీ ఉంటే వాళ్ళ సలహాలు కూడా మనం వినాలి. నేను మాటలు కొట్టివేయకూడదు. ఇవన్నీ కూడా మనం కలిగి ఉండాలండి. కలిగి ఉండి వాళ్ళు చెప్పింది మనం ఏం చేయాలి? చెప్పినట్టుగా చెయ్యాలండి. చెప్పినట్టుగా చేస్తే ఇక ఒక రూట్లోకి మనం వెళ్ళిపోతున్నాం అన్నమాట. ఒక రూట్లోకి వెళ్ళిపోతున్నాం.
ఇప్పుడు ఈమెకి రూట్ క్లియర్ అయిందా లేదా, ఎంతో అంత క్లియర్ అయిందా లేదా, ఒక రూట్లోకి వచ్చేసింది. ఇప్పుడు ఆయనకి ఎప్పుడైతే మన యొక్క మాట చెప్పామో, ఇవన్నీ రూట్కి ఏమన్నా తెలుసా, ఇలా చెయ్యాలని తనకు తెలుసా? ఎవరు చెప్పారు మరి ఇదంతా? తన అత్త చెప్పింది. ఆమెకు తెలుసు, దేవుని దగ్గరికి ఎలా వెళ్ళాలో తెలుసు, ఎలాగ ఆయన కలుసుకోవాలో తెలుసు, ఏ రీతిగా ఉండాలో తెలుసు. ఈమెకేమీ తెలియదు. తెలియని ఆమెకి అన్నీ తెలియ చెప్తుంది. ఆమె ఈమెం చేస్తుందంటే ఆమె పోషిస్తుందండి. ఈమెం చేస్తుంది? ఆమెను పోషిస్తుంది, ఆమె అవసరాలు తీరుస్తుంది, ఆమె అక్కర్లు తీరుస్తుంది, ఆమెకు పరిచర్య చేస్తుంది. ఇవన్నీ ఆమె చేస్తుంది. ఈమెకి అయ్యో నాకు ఎంతగా పరిచర్య చేస్తుంది కదా. మరి వృద్ధాప్యంలో చాలా రకాల అవసరాలు ఉంటాయి. అవసరాలన్నీ కూడా ఆమె తీరుస్తూ ఉంది. ఎక్కడ విసుక్కోవట్లేదు. ప్రేమతో పనిచేస్తుంది ఆమె. ఆ ప్రేమతో ఆమె చేసే పనిని అదంతా చూసి ఈమెకి నేను చనిపోయే లోపల ఏదో ఒకటి చెయ్యాలి అని ఆమె అనుకుంది. అనుకుని నా కుమారి ఇలా చెయ్యి, ఇలా చెయ్యి, ఇలా చెయ్యి అని చెప్పేటప్పటికి ఎలా చేస్తే ఏమవుతుంది, అలా చేస్తే ఏమవుతుంది అని మధ్యలో ఈమె ఏమన్నా కథలు నడిపింది అనుకోండి, జరుగుతుందా? జరగాల్సిన పని జరుగుతుందా? సగం ఆవిడ చెప్పింది, సగం మనకు తెలిసింది, సగం ఆవిడ చెప్పింది, సగం మనకు తెలిసింది చేసామనుకోండి, వర్కౌట్ అవుద్దా? అక్కడ మొత్తం పాడైపోతుంది. ఏమవుతుంది? కొన్ని వంటకాలు వండుతూ ఉంటారు కదా, ఒక్క మనిషి ఇద్దరు మనుషులు పనిచేస్తే అండి కరెక్ట్గా ఉంటుంది. అది ఒక మనిషి వచ్చి ఉప్పేసి వెళ్ళిపోయింది, రెండో మనిషి వచ్చి మళ్ళీ ఉప్పేసింది, మళ్ళీ మూడో మనిషి వచ్చి ఉప్పేసింది. మొదట ఆమె వేసినట్టు రెండో ఆమెకు తెలియదు, రెండో ఆమె వేసినట్టు మూడో ఆమెకు తెలియదు, మొత్తం ముగ్గురు వేశారు. ఎలా ఉంటుంది అది? ఎలా ఉంటుంది అది? అలా ఉంటుంది. సగం సగం పనులు చేయకూడదు, మళ్ళీ మనం పెత్తనం చేయకూడదు. అందులో మనకి ఏ సలహా ఇచ్చారో ఆ సలహాను మనం ఏం చేయాలి? అమలు జరపాలి. ఏం చేయాలి? అమలు జరపాలి. అందుకే తన అన్నీ కూడా ఏమవుతున్నాయండి? సక్సెస్ అవుతున్నాయి. ప్రతి పని ఈజీగా తేలిగ్గా జరిగిపోతుందా లేదా? అక్కడ మన పెత్తనమో కొంత, ఆతలోళ్ళ పెత్తనమో కొంత, మన పెత్తనమో కొంత, ఆతలోళ్ళు ఏమైనా పని అవుతుందా? ఎప్పటికీ జరగదు. ఇది ఎప్పటికీ జరగదు. అది ఆమె పని ఎంత సులువైపోయిందో చూసారా? నిన్న కాక మొన్న వచ్చింది, కానీ ఎంత ముందుకెళ్ళిపోయింది. ఇప్పుడు అక్కడే ఉండి పని చేసిన వారికంటే ముందు వెళ్ళిపోతుంది. ఇప్పుడు అక్కడ ఎందుచేత వెళ్ళిపోతుంది? ఆ లోబడే మనస్తత్వం, తగ్గింపు, వినయము, విధేయత. మన వినయమే మనల్ని ఏం చేస్తుందటండి? హెచ్చిస్తుందటండి. ఎప్పుడైతే మనలో వినయం ఉందో, మన వినయమే మనల్ని ఏం చేస్తుంది? హెచ్చిస్తుందని వాక్యం చెప్తుంది. ఈ వినయము, విధేయత, తగ్గింపు, లోబడే మనస్తత్వం ఇవి చిన్ని చిన్ని విషయాలు కాదండి. ఇవి చాలా విలువైనవి అన్నమాట అండి. చెప్పాలంటే ఒక్కొక్కటి ఒక్కొక్క వజ్రం లాంటిది అన్నమాట. ఇది తక్కువది కాదు. ఇది తగ్గింపు కలిగి ఉండడం అంటే అది ఏమన్నా చిన్న విషయం అనుకుంటున్నారా? లోబడ్డం అంటే అది ఏమన్నా చిన్న విషయం అనుకుంటున్నారా? విధేయత అంటే అది ఏమన్నా చిన్న విషయమా? ఈ చిన్న చిన్న విషయాలు కాదండి. ఇందులో చాలా సహనం ఉండాలి మనకి, చాలా ఓర్పు ఉండాలి మనకి. అనిపించుకోవడమే కానీ అనేవారిగా ఉండకూడదు. అవన్నీ జరిగినాయా లేదా? ఆమెలోని అనిపించుకుంది కానీ అనలేదు. ఇవన్నీ
దేవుని రాజ్యంలో ప్రవేశించడానికి అర్హతలు అన్నమాట అండి ఇవన్నీ కూడా. దేవునిలో ఉండేటువంటి గుణలక్షణాలండి ఇవన్నీ కూడా. ఆయనకి ఏ గుణలక్షణాలు ఉన్నాయో అవన్నీ మనలోకి వచ్చేయాలి. అదే ఆయన రూపం. ఆయన బిడ్డలమైతే ఆయన రూపం మనకు రావాలి కదా, ఆయన రూపులోకి మనం రావాలి కదా. నలకొట్టబడాలి, విరగొట్టబడాలి. చాలా జరుగుతాయి మన జీవితంలో. ఓర్మని ఏడ్చేలా ఉంటాయి కొన్ని మాటలు వెంటంటే, కానీ ఏడవలేదు. ఎవరికన్నా చెప్పుకోవాలని ఉంటుంది, చెప్పుకోవడానికి ఎవరు ఉండరు. ఎవరికైనా వీళ్ళకి చెప్తే పర్వాలేదు అనుకుంటే, వాళ్ళకి చెప్పినప్పుడు వాళ్ళు వెళ్ళి 10 మందికి చెప్పారు అంటే అప్పుడు ఎలా అనిపిస్తుంది వాళ్ళకి? అనవసరంగా చెప్పాను వీళ్ళకి, నేను ఎందుకు చెప్పాను వీళ్ళకి, వీళ్ళు ఎలాంటి వాళ్ళు అని అనుకోలేదు అని చెప్పినప్పుడు బాగానే అనిపిస్తుంది. వాళ్ళ ద్వారా ఏమైనా అది బయట తెలిసింది అంటే ఆ చెప్పినప్పుడు కంటే ఎక్కువ బాధ ఎక్కువైపోతుంది. ఎందుకు చెప్పానా, ఎందుకంటే అలా 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 వెళ్ళిపోద్ది అనమాట అండి. అందుకే మనం ఎలా ఉండాలి అంటే, ఎవరైనా ఏదైనా చెప్పినా అది గుట్టుగా మనకు మాత్రమే మన దగ్గరే ఉండాలి తప్ప అది బయటికి వెళ్ళకూడదు. అంత గుట్టుగా ఉండాలన్నమాట అండి. అయితే ఆయన మంచి సాక్ష్యం చెప్పాడు కదా ఆమె గురించి. సాక్ష్యం చెప్పిన తర్వాత ఆమె ఇంటికి వెళ్ళింది. ఏం జరిగింది నా కుమారి అంటే, జరిగింది అత్త అని. అప్పటి వరకు వాళ్ళు ఆ ఎవలో పరిగి తెచ్చుకుని దాన్ని ఏమంటారో దాన్ని శుభ్రం చేసుకుని ఇలాగవన్నీ చేయడానికి చాలా టైం తీసుకుంటుందండి. ఇప్పుడు ఎవరు కొలిచిచ్చాడు అంటే చాలా పని ఇప్పుడు ఆమెకు తగ్గిపోయింది. అవునా కాదా? ఇప్పుడు అవి కొట్టుకోవాలి, అవి చెరుగుకోవాలి, అవి దమ్ముకోవాలి, ఎంత పని చేసుకోవాలి ఇప్పుడు వాటితోటి. తను అంత చేస్తే ఏదో కొంత వస్తుందండి ఆమెకు. మన రూపంలో దాన్ని అని చెప్తున్నాను, అవి ఎవలన్నమాట అండి. అయితే అంత చేస్తే కొంత వస్తుంది. కానీ ఇప్పుడు ఎంత ఇచ్చాడు ఆయన? కొట్టే పని లేదు, చెరిగే పని లేదు, ఈ గడ్డి కాదో లేదు, కొల్లు లేదు, ఏమీ లేదు. చక్కగా వాటిని దంచుకోవాలి. ఆ రోజుల్లో దంచుకోవాలి కదా, దంచుకొని వండుకుని తినాలి. అంటే ఇంచుమించుగా చాలా పని తగ్గిపోయింది ఇప్పుడు ఆమె. ఇప్పుడు ఆ ఎవలు కూడా ఎక్కువ వచ్చినాయి. ఇప్పుడు ఆ పరిగలో నుంచి వచ్చే ఎవలు చాలా తక్కువ వచ్చాయి. కానీ ఇప్పుడు ఆయన కొలిచించిన దాంట్లో ఎన్ని ఎవలు వచ్చాయో చూసారా? అంటే ఇప్పుడు ఒక రకంగా కాస్త స్టాక్ ఉండేటట్టుగా ఇచ్చాడు ఆయన. ఒకసారి నాకు కల్లోని పాత రైసు తింటే అండి ఎవ్వరికి జబ్బులు రావండి. అవునా కదా? కొత్తగా వచ్చిన ధాన్యం తింటే ఎంత ఆరోగ్యంగా ఉన్న వాళ్ళకైనా సరే అనారోగ్యం వస్తుందా రాదా? వస్తుందా రాదా? పాత రైస్ మనం తిన్నాము అంటే అనారోగ్యం వస్తుందండి మనకి? రాదు. అవి బాలింతలు కూడా తినొచ్చు. 2-3 సంవత్సరాల అప్పుడు కావాలి మాకు అని అడుగుతారు బాలింతలకి వండి పెట్టేటప్పుడు. ఆ రీతిగా నాకు ఏమని వచ్చింది అంటే, ఒక పాత రైస్ బ్యాగ్ ఒక ఆయన తీసుకొచ్చాడు. తీసుకొచ్చి ఇదిగో నమ్మగారు అయ్యగారు పంపించారు, అయిపోయినాయి అంటే ఇంకా పాత రైసు, అందుకని బస్తా తీసుకెళ్ళి ఇంటి దగ్గర వేసేయని పంపించారు అమ్మగారు అని ఆ బస్తా తెచ్చి మా ఇంటి దగ్గర వేసేసాడు. ఏంటి ఇలాగొచ్చింది, ఏంటి కళ ఏంటి నాకు అని ఆలోచించుకున్నాను అనమాట. అంటే కొత్త బోధలు అనమాట అండి. పాత బోధలు అయిపోతాయి. ఇంకా ఆ స్టాక్ ఇచ్చాడు దేవుడు నాకు పాతదే. ఇప్పుడు కొత్త బోధలు వస్తాయి అన్నమాట. ఆ కొత్త కొత్త బోధలు నువ్వు విన్నావంటే ఏమొస్తుంది?
అనారోగ్యం వస్తుంది, అందుకని నువ్వేం చేయాలి, ఈ ఆహారం తినాలని చెప్పేసి అనారోగ్యం రాని ఆహారం దేవుడు నాకు పంపించాడు అన్నమాట. ప్రతిదీ మీకు ఉదాహరణతో సహా నేను చెప్తున్నాను. నేను బైబిల్కి నాకు సరిపోతుందా లేదా చెప్పింది, చెప్పండి, సరిపోతుందా లేదా? అలాగే అక్కడ కొంచెం స్టాక్ ఉండేటట్టు ఇచ్చాడు అనమాట అండి ఆయన. ఎంతవరకు అంటే ఆమెకు వివాహం అయ్యేంత వరకు అది సరిపోద్ది. హల్లెలూయా. అలానే రూతుకు తెలుసా? తెలీదు. అప్పుడు ఆయన ఏం చేశాడు అంటే వాళ్ళకి సమీప బంధువుని పిలిచి చెప్పాడు, ఇలాగ రూతుని నువ్వు చేసుకుంటావా అని అడిగితే అతను చేసుకోను అంటాడు. సరే అని చెప్పేసి ఇంకెవరు లేరు, ఇంక వాళ్ళకి బంధువులు ఎవరు లేరు ఇంకా ఆమెను చేసుకోవడానికి. అంటే వాళ్ళ బంధువుల్లో ఎవరైనా పోతే వాళ్ళ బంధువుల్లోనే ఎవరన్నా చేసుకొని ఆ వంశాన్ని నిలబెట్టే ఆచారం ఉందంటండి అక్కడ. అది సంగతి. ఇప్పుడు ఆ బంధువుల్లో ఎవరు లేరు ఇంకా. ఇప్పుడు కాస్త బంధువు అంటూ ఉన్నారు అంటే ఎవరున్నారు? ఈయనే ఉన్నారు, బోయేజే ఉన్నాడు. అందుకని ఆ బోయేజ్ అంటాడు కదా, అక్కడ ఉన్న పెద్దలందరితో అంటాడు కదా, ఇదిగో రూతుని చేసుకోమని అడిగితే అతను చేసుకోని అంటున్నాడు. ఆమెని నేను చేసుకోవాలనుకుంటున్నాను, మీకు ఇష్టమేనా, మీకేమీ అభ్యంతరం లేదు కదా అని అక్కడ ఉన్న పెద్దలను అడిగాడు అనమాట. అడిగితే వాళ్ళు మాకేం అభ్యంతరం లేదు, నువ్వు చేసుకో అన్నారు. అంటే అప్పుడు ఆ రోజుని అయితే ఇదిగో రూతుని నేను చేసుకుంటున్నాను అని చెప్పేసి ప్రకటించాడనమాట ఆయన. ప్రకటించి ఇప్పుడు రూతు అత్త ఎక్కడికి వచ్చేసారు? బోయజ్ దగ్గరికి వచ్చేసారు. బోయజ్ దగ్గరికి వచ్చేస్తే అప్పుడు కొంతకాలానికి అబ్బాయి పుట్టాడు అనమాట. అబ్బాయి పుడితే అబ్బాయిని ఎత్తుకుని ఆడిస్తుంది అనమాట అండి. ఎవరో? నయోమికి ఒక మనవడు పుడితే బాగుండు అని ఆశపడింది, కానీ మనవడు పుట్టలేదు. పుట్టకపోతే ఇప్పుడు పుట్టాడు, కొడుకు లేని మనవడు వచ్చాడు. చూసారా దేవుడు ఆశ ఎలా తీర్చాడు? అక్కడ కొడుకున్నాడా? కొడుకు లేడు. కొడుకు స్థానంలోకి ఎవరు వచ్చారు? ఇప్పుడు వచ్చారు. కానీ కోడలాగే ఉంది. అప్పుడు చూడడానికి వచ్చిన స్త్రీలు అంటారు కదా, అమ్మా 10 మంది కుమారుల కంటే నీ కోడలు విశేషమైనది కాదా? 10 మంది కొడుకులుంటే ఎందుకమ్మా? 10 మంది కొడుకుల కంటే నీ కోడలు చాలా విశేషమైనది. ఈ వృద్ధాప్యంలో నీకు మనవణ్ణిచ్చింది, నిన్ను పోషిస్తుంది. ఇప్పుడు కష్టపడుతుందా ఆమె? చెప్పండి, కష్టపడుతుందా? తనకు తాను తగ్గించుకొని వాడు హెచ్చింపబడును. ఆమె మొదట రాగానే తగ్గింపుతో వచ్చింది. ఆమె ఏ రోజుని ఆమె హెచ్చించుకోలేదు. ఆ తగ్గింపు ఇప్పుడు ఆమె ఏం చేసింది? హెచ్చించింది. కష్టపడడానికి ఇష్టపడింది. చాలామంది సుఖపడడానికి ఇష్టపడతారు, ఆమె కష్టపడడానికి ఇష్టపడిందండి. మనం కష్టపడినప్పుడు ఏనాటికైనా సుఖాన్ని ఇస్తాడండి దేవుడు. అయితే ఏది ఏమైనప్పటికైనా ఇప్పుడు ఆమె ఏ పొలంలోకి పరిగి ఏరుకోవడానికి వెళ్ళిందో అదే పొలాలకన్నిటికీ కూడా ఆమె ఏమైపోయింది? ఇప్పుడు యజమానురాలయ్యింది. ఏమైంది? యజమానురాలయ్యిందండి. ఎక్కడెక్కడ పరిగిలు ఏరుకుందో, ఏ పొలాల్లో ఆమె పనిచేసిందో ఆ పొలాలన్నిటికీ కూడా ఏమైపోయిందంట? యజమానురాలయ్యిందంట. ఇప్పుడు పరిగి ఏరుకునే అవసరం ఉందా? పొలం వెళ్ళే అవసరం ఉందా? ఏ అవసరం లేదా. కానీ మోయాబు నేను కాళ్ళు కడుగుకొని పళ్ళెము అన్నాడు దేవుడు. అలాంటి పళ్ళాన్ని నయోమి తన కుటుంబాన్ని అంతటిని కూడా కోల్పోయింది. ఇక్కడ రూతుని ఏం చేసింది? దేవుని దగ్గరికి నడిపించిందండి. ఆమె లోబడింది,
ఈమె నడిపించింది. లోబడమే కాదు, ఆమెను పోషించిందండి, ఆమెకు పరిచర్య చేసిందండి. ఎంతగా వాళ్ళిద్దరి మధ్య చాలా అన్యోన్యత అనేటువంటిది కలిగి ఉన్నారు ఇద్దరు. అందుకే ఆమె ప్రభువుని ఎలా కలుసుకోవాలో, ఏ రీతిగా కలుసుకోవాలో, ఏ టైంలో కలుసుకోవాలో అవన్నీ కూడా ఆమెకి ఏం చేసింది, ఆవిడ బోధించింది. ఆ పొలాలన్నిటికీ రాణి యజమానురాలు అయిన తర్వాత ఇంటి ముసలిదాంతో పని ఉంది, ఆయన పెళ్లి చేసుకున్నాడు కదా, నన్ను ఈ దాని గొడవ చూసుకుంటారులే, దానికి కాస్త ఏదో ధాన్యం ఏంటది రైస్ పంపించేతో వదిలిపోతే ఎవరో ఒకరు పెడతారులే అనుకుందండి. తన దగ్గర తీసి తెచ్చుకుంది. ఒక తల్లిలాగా ఆమె, ఒక కూతురులాగా ఈమె దగ్గర తెచ్చుకుందన్నమాట. ఆమెను విడిచిపెట్టిందా ఎప్పుడన్నానే? ఇద్దరూ కలిసారి మొదలుకొని ఎప్పుడు విడిచిపెట్టలేదండి. మన జీవితాల్లో కూడా నిలకడ అనేటువంటిది ఉండాలన్నమాట. ఏముండాలి? నిలకడ అనేటువంటిది ఉండాలండి. ఏ విషయంలో అయినప్పటికైనా మనలో నిలకడ లేకపోతే ఏది సాధించలేము. దేవుడు ఏం చెప్పాడో అది చెయ్యాలి. పరిశుద్ధాత్మ నడిపింపు మనకు ఉండాలి. మనకి సలహాలు ఇచ్చేవాళ్ళు ఉండాలి. ఏది మనము త్రోసివేసుకోకూడదండి. మనము ముఖ్యంగా లోబడే మనస్తత్వం, విధేయత, తగ్గింపు, చెప్పింది చేయటం, ఇవన్నీ మనలో ఉన్నప్పుడు దేవుడు తప్పకుండా మన జీవితాల్లో కార్యాలు జరిగిస్తాడు. అట్టి కృప దేవుడు మనకు అందరికీ అనుగ్రహించిన కాక ప్రార్థన చేసుకుందాం. మోకరించండి. మీలో ఎవరికైనా ప్రేరేపణ కలిగితే ప్రార్థన చేయండి.